ఆయన పాట చెప్పుకుంటే ఒక మహాసముద్రం అవుతుంది ఆయన. అంటే ఎంత అబ్జర్వేషన్ ఉంటుంది, చిన్న పిల్లల్ని కూడా అబ్జర్వేషన్ చేస్తుండే ఆయన. అసలు ఆయన నక్సల్ బరెడ్డి కథ ఆయనకు 75లో అడవిలోకి తీసుకుపోయాడు. అడవిలోకి ఆల్ఫ్రెడ్ అనే ఒక సిబిఐ అంటాడు, వాళ్ళు తీసుకుపోయేసి మెదక్ జిల్లాలో చెట్టు కట్టేసి ఆయన. కట్టేసిన తర్వాత చెప్పు గద్దర్, నీకు పాటతో ఏం సంబంధం ఉంది? నేను పాటలు పాడతాను, నేను రాస్తాను అని చెప్పాడు. చెప్తే కాల్చుకుంటే కాల్చుకోరు మీరు అన్న. ఆ ఆల్ఫ్రెడ్ ఏమన్నానంటే, నువ్వు దళిత అయిపోయినా కాబట్టి నేను నిడిచిపెడుతున్నా, నేను దళితనే, లేకపోతే నేను చంపేస్తుంటే అని చెప్పిండు. అట్లా ఆయన ప్రతి విషయం కూడా దాన్ని తీసుకొచ్చిన తర్వాత టార్చర్ అయిన తర్వాత ఎట్లా రాసిన పాట అంటే, తుపాకులకెదురు నడవరా అన్నయ్య తూటాల మాల దొడిగరా, అన్నయ్య తూటాల మాల దొడిగరా, తల వంచుకున్న వంటే తలలు నరికి వేస్తారు, పట్టు వదిలిన వంటే ప్రాణం పెకలిస్తారు, వలలో చిక్కుకున్న పులి పిల్లలు నీవు వదిలి పెడతారు భ్రమలు ఇంక నీ మొదలు, ఇంటికి విప్లవానికి రెంటికి చెడిపోకురా, వంటికి ఎరుపు తెచ్చి కదిలిపోను. దెబ్బలు తిన్న తర్వాత సాహిత్యం ఎట్లా సృష్టించండు చూడండి మీరు. కాబట్టి ఆయన ఒక లెజెండ్. సాహిత్యంలో అయితే ఇక ఆయన ఎదురులేదు. ఆయన కార్ఖానలో పనికి పోయేటప్పుడు కూడా ఇంటికి రాగానే ఆయన సైకిల్ గంటినగానే కంపెనీ కూలోడు, ఇంటిలోని పసి కూనలు కంపెనీ కూలోడు, బాబొచ్చిందనుకోని కంపెనీ కూలోడు, బాబ బిక్కిదే లేదా కంపెనీ కూలోడు, బాబ కాయిదే లేదా కంపెనీ కూలోడు, రేపు చేస్తానంటే కంపెనీ కూలోడు, అనుకుంటూ కంపెనీ కూలోడు, కలిగిపోతుంటే కంపెనీ కూలోడు, ఎంత చెప్పినా వినక కంపెనీ కూలోడు, సిద్ధుకు ఎగబడితే కంపెనీ కూలోడు, ఎడపడా దెబ్బ మీద కంపెనీ కూలోడు, దెబ్బ మీద దెబ్బేసి కంపెనీ కూలోడు, అయ్యో నా పిల్లలని కంపెనీ కూలోడు, కండ్లల్లో నీళ్లు తిరిగే కంపెనీ కూలోడు, కండ్లల్లో నీళ్లు తిరిగి గుండె చెరువు